బన్నీ ఫ్యాన్స్ హంగామాతో యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ దద్దరిల్లుతోంది. సాయంత్రం ఈవెంట్ ఉండగా ఇప్పటికే గ్రౌండ్ పూర్తిగా నిండిపోయింది. పుష్ప ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు. మరొక వైపు అభిమానులను కంట్రోల్ చేయడానికి భారీగా పోలీసులను మోహరించారు. అటు సినిమా యూనిట్ కూడా వందలాది మంది బౌన్సర్లను ఏర్పాటు చేసింది. దేవరా సినిమా ఈవెంట్ లో జరిగిన గొడవతో అప్రమత్తమైన పుష్ప 2 యూనిట్ ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఇక యూసుఫ్గూడ రూట్ లో ట్రాఫిక్ కూడా మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. పుష్ప 2 జాతర మొదలైంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేలాదిగా ఫ్యాన్స్ తరలి వస్తూ ఉన్నారు. బన్నీ ఫ్యాన్స్ హంగామాతో యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్ దద్దరిల్లుతోంది. సాయంత్రం ఈవెంట్ ఉండగా ఇప్పటికే గ్రౌండ్ పూర్తిగా నిండిపోయింది. పుష్ప ఫ్యాన్స్ రచ్చ చేస్తూ ఉన్నారు. మరొక వైపు అభిమానులను కంట్రోల్ చేయడానికి భారీగా పోలీసులను మోహరించారు. అటు సినిమా యూనిట్ కూడా వందలాది మంది బౌన్సర్లను ఏర్పాటు చేసింది. దేవరా సినిమా ఈవెంట్ లో జరిగిన గొడవతో అప్రమత్తమైన పుష్ప 2 యూనిట్ ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇక యూసుఫ్గూడ రూట్ లో ట్రాఫిక్ మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. పరిస్థితి చూస్తుంటే ఎంత జనాభా వస్తున్నారు, ఏంటి ట్రాఫిక్ ఇష్యూస్ గురించి మనతో మాట్లాడడానికి పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ గారు. సార్, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇంతకు ముందు దేవరా ఈవెంట్ అప్పుడు కూడా కొంచెం గందరగోళమైంది, అనుకున్న దానికన్నా ఎక్కువ ఫ్యాన్స్ రావడం. సో మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు మేము ట్రాఫిక్ విభాగం చూస్తాం. మా సిపి గారి ఆదేశాల మేరకు, మా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాల మేరకు మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు ఇక్కడ 8,000 మంది పాస్ ఇచ్చారు కాబట్టి పాస్ లేని వారు ఎవరు కూడా అక్కడికి రావద్దని మా ట్రాఫిక్ విభాగం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే గందరగోళానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే రియల్ గా పాస్లు ఉన్నారో ఆ పాస్ హోల్డర్స్ కూడా మెజారిటీ మెట్రో రైలు ఏదైతే ఉందో దాన్ని వాడుకోమని చెప్తున్నాం. అయినా కానీ ఈవెందో ఒక 700 మందికి 1000 మంది దాకా మనం 2 వీలర్స్ కి జానకమ్మ తోట, అదేవిధంగా కార్ల పార్కింగ్ కి మహమూద్ ఫంక్షన్ హాల్, సవేరా ఫంక్షన్ హాల్ అవి మనం ఏర్పాటు చేద్దాం. మా దాదాపు ఒక 200 మంది పోలీసులు దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఏదైనా ఇష్యూ ఇచ్చినప్పుడు కూడా మేము డైవర్షన్స్ కొని పెట్టుకున్నాం. జనరల్ గా అయితే అందరినీ పబ్లిక్ ఏంటంటే ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకుండా ఈ రోడ్ ని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9-9:30 వరకు అవాయిడ్ చేస్తే మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మీరు ఇళ్ళకు కూడా ఈజీగా చేరుకోవచ్చు. వాళ్ళకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటగిరి నుంచి వచ్చే ట్రాఫిక్ వాళ్ళు ఈ స్టేడియం వైపు రాకుండా వాళ్ళు ఏదైతే ఇందిరానగర్ గడ్డ ఉంది కదా, అక్కడ నుంచి మన శ్రీనగర్ కాలనీ డైరెక్ట్ గా శ్రీనగర్ కాలనీ నుంచి మనం వాళ్ళు ఎవరైనా బోరబండ గినక పోవాలనుకున్నప్పుడు అది సవేరా దగ్గర యూటర్న్ తీసుకొని డైరెక్ట్ గా వెంగళరావు పార్క్, మన కృష్ణకాంత్ పార్క్ ద్వారా GTS ద్వారా అటు వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ పరంగా మీరు చెప్తున్న బాగుంది. బట్ లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే దాదాపు 1,00,000కు పైగా వస్తూ ఉంటున్నారు. ఎందుకంటే పుష్ప ఫీవర్ ఏంటో దాదాపు 15 రోజులు మనం చూస్తున్నాము. పాట్నాలో అవ్వచ్చు, అలాగే చెన్నైలో అవ్వచ్చు. సో చూస్తుంటే ఇక్కడ కూడా దాదాపు 1,00,000 జనాభా వస్తుంది అంటున్నారు. కాబట్టి సో పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే మేము ట్రాఫిక్ విభాగం నుంచి ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ కాకుండా ఎవరైతే వాహనదారులకు ఎవరికి ఇబ్బంది కాకుండా మేము ముందు ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారం ప్రజలకు ఎవరికి అసౌకర్యం కలగకుండా మొదలై వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మేము కూడా డిప్లాయ్ చేసుకుని ఎక్కడ కూడా ఈ రోడ్ల మీద పార్కింగ్ లేకుండా అన్నెసెసరీగా మా శాయశక్తుల ఇది ఎవరికి అసౌకర్యం కలగకుండా చూస్తాము. ట్రాఫిక్ గైడ్ లైన్స్ కూడా రూట్ మళ్లింపుల గురించి దాదాపు మీరు నిన్న అంటే నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా మందికి అది తెలియదు. అంటే చాలా వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అంటే మీరు 1 వే లాంటిది లేకపోతే అక్కడ బోర్డ్స్ ఏమైనా పెడతారా, వచ్చిన వాళ్ళని వెనక్కి పంపిస్తారా? ఆల్రెడీ మనం మీడియా ద్వారా చెప్పడం జరిగింది. నేను ఆల్ న్యూస్ పేపర్స్ కూడా పబ్లిష్ అయింది. ముందు తెలియజేసింది ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అది మనం వచ్చింది. అది ఆల్రెడీ అక్కడ ఏంటంటే బోర్డ్స్ పెడుతున్నాం మేము. ఏదైతే డైవర్షన్ పాయింట్లు ఉంటాయో ఇష్యూ అయినప్పుడే, లేకపోతే అదర్వైజ్ కామన్ గా ఏమి ఇష్యూ లేనప్పుడు ఈ రోడ్ లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ వెళ్ళడం ఇబ్బంది పడకుండా వాళ్ళకి వేరే మార్గం సూచించడం జరిగింది. ఆ విధంగా మేము ఎవరికి ఇబ్బంది కాకుండా చూస్తాం. మన గతంలో చూసిన మన ఎక్స్పీరియన్సెస్ ఏదో జరిగినాయి, కొన్ని సందర్భంగా ఉన్నాయి. దాంట్లో ఈ సరిగా జరగలేదు ఈ కార్యక్రమం ఇక్కడ. అది చూసుకొని దాంట్లో మన లెసన్స్ తీసుకొని ఈసారి ఇంకా మేము అన్ని రకాలు గట్టిగా ఏర్పాటు చేస్తున్నాము. మన ఆర్గనైజర్స్ లాస్ట్ 2 days నుంచి మేము ఒక కోఆర్డినేషన్లో ఉండి ఈ మళ్ళా ఇక్కడ గ్రౌండ్ విజిట్ చేసి ఏమేమి చిన్న కూడా లోపాలు జరిగినాయి గతంలో అది కూడా రెక్టిఫై చేస్తున్నాము. సార్, గ్రౌండ్ కెపాసిటీ ఎంత ఉంది, ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, మీరు ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు? ఈ పాసెస్ గురించి
ఆర్గనైజర్స్ ఎగ్జాక్ట్లీ ఎంత చెప్తారు, కానీ గ్రౌండ్ మీరే ముందు ఉంది. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ మీ పరిధిలోకి ఎన్ని పాసెస్ అనేది ఎంత లిమిట్ సీటింగ్ అనేది మీ పరిధిలోకి వచ్చిందా? ఇది దాదాపు 8,000 వరకు ఈ దీంట్లో పాసెస్ కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎక్కువ క్రౌడ్ వస్తే వాళ్ళకి ఇక్కడ స్థలం దొరకదు. సో మీరు 8,000 కెపాసిటీ మట్టికే అనుమతిస్తున్నారా? అది మేము ఆర్గనైజర్స్ కి అది చెప్తున్నాము. సో దాదాపు పాసెస్ కూడా ఒక 10,000 నుంచి 20,000 పాసెస్ స్ప్రెడ్ అయినా కూడా పాసెస్ తీసుకొచ్చిన వాళ్ళని మీరు పాసెస్ తీసుకుని దానికి మేము ఒక స్పెషల్ గా పాసెస్ ఇచ్చాము. శాంపుల్ మీరు చూసుకోవచ్చు, వాళ్ళు చూపెడతారు మీకు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఒక పాయింట్, ఇదర్ ఇన్నర్ గేట్ పాయింట్. మీరు వెనుక సైడ్ అవుటర్ గేట్ ఎంట్రీ గేట్ ఉంది. మేము 2 దాంట్లో ఇది బందోబస్తు పెడుతున్నాము. ఈసారి అవుటర్ గేట్ లో ఎవరి దగ్గర పాసెస్ ఉంటే పాసెస్ ఉన్న వాళ్ళని అక్కడ చెకింగ్ చేసుకుని ఇక్కడికి ఈ గేట్ కి పంపిస్తాం. సార్ గతంలో పాసెస్ ఉన్నా కూడా అలో చేయట్లేదని కంప్లైంట్స్ చాలా వరకు వచ్చాయి. ఇప్పుడు దాని మీద లేదు అటువంటి దేర్ ఇస్ నో ఛాన్స్ బికాస్ మీరు చూస్తున్నారు. అది మేము పక్కా పుష్ప 2 జాతర మొదలైంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేలాదిగా ఫ్యాన్స్ తరలి వస్తూ ఉన్నారు. బన్నీ ఫ్యాన్స్ హంగామాతో యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ దద్దరిల్లుతోంది. సాయంత్రం ఈవెంట్ ఉండగా ఇప్పటికే గ్రౌండ్ పూర్తిగా నిండిపోయింది. పుష్ప ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు. మరొకవైపు అభిమానులను కంట్రోల్ చేయడానికి భారీగా పోలీసులను మోహరించారు. అటు సినిమా యూనిట్ కూడా వందలాది మంది బౌన్సర్లను ఏర్పాటు చేసింది. దేవరా సినిమా ఈవెంట్లో జరిగిన గొడవతో అప్రమత్తమైన పుష్ప 2 యూనిట్ ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. యూసఫ్ గూడ రూట్లో ట్రాఫిక్ మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు.